Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, good evening, Good evening, guys. sir. Very good evening, all of you. Yeah. సో నిన్నటి క్లాస్లో మనము ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి కాన్ఫిగరేషన్ క్లియర్గా డిస్కషన్ చేసాం. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, వాటిల్లో కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి మా మ్యూట్లో పెట్టి. సో ఇక్కడ మీరు ఇలా ఎక్సెల్ ఇంకా డేటా వాయిస్ వస్తుంది సార్. ఓకే, సో మీరు నేను ఎలా టైప్ చేశాను ఎక్సెల్లో డేటాను అదే విధంగా టైప్ చేసుకోండి. ఒకే ఎక్సెల్ షీట్లోనే మొత్తం డేటా టైప్ చేసుకోండి, అర్థం అవ్వడానికి బాగుంటుంది. ఓకే, ఎందుకంటే కొత్తగా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ టర్మినాలజీ అనేది మీరు టైప్ చేయడం కానీ బై హ్యాండ్తో రాయడం కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాశారంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ బై హ్యాండ్తో మీరు రాయాల్స్తే ఇంకా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్టి కొట్టుకోకుండా స్టెప్ బై స్టెప్ కాన్ఫిగరేషన్స్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. యా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ 12 కాన్ఫిగరేషన్స్ మనం చేస్తాం. కంపెనీ, డిఫైన్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, డిఫైన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ సెగ్మెంట్. లాస్ట్ వన్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను ఫొటోస్ రూపంలో మీకు ఇస్తాను, పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి దీని ప్రకారంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేయాలి దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఇచ్చి ఉంటాను. మీ ఓపిక, మీ చదువుకునేంత ఉంటుంది. నావిగేషన్ పాత్, టీ కోడ్, సో కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి, ఓకే, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఎలా క్రియేషన్ చేయాలి, తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ ఇచ్చి ఉంటాను. ఓకే, దీని ప్రకారంగా చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ చూడండి, OX15 టీ కోడ్. అదే నావిగేషన్ పాత్ అయితే కనుక SPRO ద్వారా వెళ్ళి నావిగేషన్ పాత్ని మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకు స్క్రీన్స్ ఎన్ని ఉంటాయో చూడండి. ఫస్ట్ మీరు ఎంటర్ చేసేటప్పుడు స్క్రీన్స్ SPRO స్క్రీన్ ఒకటి ఉంటుంది, SAP యాక్సెస్ స్క్రీన్ ఒకటి ఉంటుంది. SPRO అంటే SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఎందుకు ఇలా చెప్పుకుంటామంటే ఒకటి డైరెక్ట్ టీ కోడ్స్ని యూజ్ చేయొచ్చు, లేదంటే నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలంటే SAP ప్రీ డిఫైన్డ్గా SPRO స్క్రీన్ ఇచ్చింది. ఓకే, తర్వాత ఒక స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళాలంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్క్రీన్లో ఉన్నారు, కంపెనీ కోడ్ స్క్రీన్లో ఉన్నారు, లేదంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ స్క్రీన్లో ఉన్నారు. అక్కడ నుంచి బ్యాక్ రావాలి అంటే మొదటి పేజీకి /n ఇచ్చేస్తే బ్యాక్ వచ్చేస్తారు. లేదు ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కంపెనీ కోడ్ స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చి ఆ టీ కోడ్ యూజ్ చేస్తే ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతాం, స్క్రీన్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, FI కన్సల్టెంట్ చేయాల్సింది టోటల్గా కాన్ఫిగరేషన్ స్క్రీన్లో వర్క్ చేస్తాడు. ఎండ్ యూజర్ డైరెక్ట్గా టీ కోడ్స్ యూజ్ చేసి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లో యూజ్ చేస్తాడు. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే TR, టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే కనుక ట్రాన్సాక్షన్ కోడ్ అంటాం. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇది వచ్చేసి 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రిమైనింగ్ నెంబర్ ఉంటుంది. దీన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. రియల్ టైంలో టోటల్గా వర్క్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం నావిగేషన్ పాత్ ద్వారా ఫస్ట్ కాన్ఫిగరేషన్ వెళ్దాం. ప్రతిదీ రాసుకోవాలి, మీరు ఏం చేస్తున్నారో రాసుకోవాలి. ఇప్పుడు డిఫైన్ కంపెనీ అంటే ఏంటి, OX15, అదే కదా పీడిఎఫ్లో ఉంది ఇక్కడ, OX15. ఇప్పుడు మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళాలి. SPRO, ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడెన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. ఓకే, చూద్దాం. మీరు SAP సాఫ్ట్వేర్ని ఈరోజు నెంబర్ ఇచ్చాను కదా, సో SAP ఇన్స్టలేషన్ అనేది చేసుకోండి కంపల్సరీగా. చేసుకున్న తర్వాత SAP లాగాన్ స్క్రీన్ ఇలా వచ్చేస్తుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయాలి.
ఇలా ఎస్ఏపి నెట్ ఫీవర్ అనేది షో చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎఫ్ఐసిఓ మీరు కూడా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా వచ్చేస్తుంది సర్వర్. ఇది 3 months ఒకసారి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దీని మీద 2 times ప్రెస్ చేయండి. ఈ విధంగా యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది. సో చూడండి, వెల్కమ్ టు ది ఈడిఈఏసి ఈసీ 6.0 ఈహెచ్పి 7 ఎడిషన్ 2 2015. ఓకే, ఈసీ 6.0 మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మీకు ఒక యూజర్ ఇస్తాడు తను, ఆ యూజర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. పాస్వర్డ్ మీరు ఓన్గా సెట్ చేసుకోవాలి. క్లయింట్ చూడండి 800. మీకు రియల్ టైంలో 800 అనే క్లయింట్ ఏంటంటే ఇది సర్వర్. దీంట్లో మనలాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ రియల్ టైంలో మాత్రం వేరు ఉంటుంది, వేరే నెంబర్ ఉంటుంది. ఇక్కడ నా పాస్వర్డ్ ఇస్తున్నాను, అక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి. మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో అది. లాగాన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఎంటర్ ఇవ్వండి. సమ్ టైమ్స్ ఇలా వచ్చేస్తుంది మీకు. కంటిన్యూ విత్ లాగాన్ స్క్రీన్ ఇచ్చేసి ఓకే ఇవ్వండి. ఇది ఇచ్చేసామంటే ఈ స్క్రీన్లోకి వస్తాం. ఇది మెయిన్ స్క్రీన్, ఇది మనకి మెయిన్ స్క్రీన్. ఓకే, ఇది కమాండ్ ఫీల్డ్ అంటాం. దీంట్లో టీ కోడ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. చూడండి, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, దీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కూడా అంటాం. లేదు మనం నావిగేషన్ ద్వారా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎస్పిఆర్ఓ అది అక్కడ టైప్ చేయాలి. ఎస్పిఆర్ఓ ఎంటర్. ఇక్కడ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత డెఫినేషన్, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్. చూడండి, ఇక్కడ మనకు గ్రేడ్ దాన్ లాగా సింబల్ కనబడుతుంది కదా, వాటి మీద క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్లిక్ చేస్తే వాటి లోపల మరికొన్ని ఉంటాయి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా ప్లస్ సింబల్ వస్తుంది. ఇప్పుడు డిఫైన్ కంపెనీ, దాని గురించి వివరణ మీకు తెలియాలి అంటే ఈ కళ్ళజోడు అర్థం ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఏంటి అనేది మీకు ఓపిక అంటే ఇక్కడ చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేద్దాం. డిఫైన్ కంపెనీ సెలెక్షన్ చేయండి. ఇలా మనకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది సర్వర్ అండి, చాలా మంది ఉంటాయి ఇక్కడ. కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఓపెన్ డబుల్ క్లిక్ ఇవ్వండి, దీని మీద ఇలా షో చేస్తుంది. ఇది మనం ఫిల్ చేయాలి ఇప్పుడు మనం కొత్తగా. సో ఇక్కడ పైన ఉంది చూడండి సింబల్, ఇది బ్యాక్ సింబల్. బ్యాక్ వచ్చేస్తాం. ఇప్పుడు మనం కొత్తగా క్రియేషన్ చేద్దాం. ఎస్ఏపిలో మీరు అంతగా భయపడాల్సిన అవసరం ఏముండదు. ఒకటి న్యూ క్రియేషన్ ఉంటుంది, లేదంటే అసైన్మెంట్ ఉంటుంది. అసైన్ అంటారు అంతే. పొజిషన్ న్యూ ఎంట్రీస్, అంతకు మించి ఏం చేసేది ఉండదు. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. చెప్పండి, ఏదైనా కొత్తగా కంపెనీ చెప్పండి, మార్కెట్లో కొత్తగా ఉండేది ఏదైనా. ఎందుకంటే ఈ టాటా కంపెనీ, రిలయన్స్, ఓకే, తర్వాత ఇలా చాలామంది రకరకాల కంపెనీ కోడ్లు ఆల్రెడీ తీసుకొని మనలాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. కొత్తగా మన కంపెనీ ఉండాలా. ఓకే, ఇప్పుడు టాటా అని పెట్టానుకో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల మంది మీకులాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. మనం కొత్త కంపెనీ పెట్టుకోవాలి. అంటే బజాజ్ కానీ, నోకియా కానీ, ఓపో కానీ, వివో కానీ, ఓకే, తర్వాత లేకపోతే కియా కానీ, ఇవన్నీ లాట్ కానీ, ఇవన్నీ చాలామంది తీసుకొని ఉంటారు. ఇప్పుడు అవే పేరు తీసుకుని అనుకో యాక్సెప్ట్ చేయదు. ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి, ఏదైనా కొత్తగా ఏముంది. మెగా ఇంజనీరింగ్. ఇంకా కొత్తగా చెప్పండి ఏదైనా. నవయుగ కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఎస్ఏపి అని తీసుకున్నాను, ఎస్ఏపి కంపెనీ తీసుకున్నాను అనుకో, అది కూడా ఎవరొకరు తీసుకుని ఉంటారు. టాలీ తీసుకున్నాను అనుకో, టాలీ కూడా ఎవరొకరు తీసుకుని ఉంటారు. ఓకే, కొత్తగా కావాలి మార్కెట్లో. ఇంకా పేర్లు చెప్పండి. ఇంకా రాయల్ బుల్లెట్ కంపెనీ. రాయల్ బుల్లెట్. ఓకే, రాయల్ చూద్దాం ఎవరైనా తీసుకున్నారో లేదా. రాయల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వచ్చేసి రాయల్. ఓకే, రాయల్ ప్రైవేట్ లిమిటెడ్, స్ట్రీట్ ఎస్ఆర్ నగర్ 516001, 516001, సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్. వచ్చిందా? లేదు అంటే ఇక్కడ క్లిక్ చేసినా కూడా చాలా కంట్రీస్ చూపిస్తుంది. దాంట్లో మన కంట్రీ ఏదైతే ఉందో అది మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇండియా, ఐఎన్ ఇండియా. లాంగ్వేజ్కి ఇంగ్లీష్ ఈఎన్.
కరెన్సీ ఐఎన్ఆర్ కదా, ఇక్కడ చాలా ఉంటాయి. మనది ఏదైతే ఐఎన్ఆర్ కదా, మంది ఐఎన్ఆర్ వచ్చినా ఐఎన్ఆర్ తీసుకోవచ్చు. ఇండియన్ రూపీ. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే ఓకే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుందో లేదంటే డైరెక్ట్గా సేవ్ అయ్యి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందో చూడండి. ఇక్కడ పైన ఆప్షన్ ఉంది కదా, సిమ్ లాగా మనకి మెమరీ లాగా, ఇది సేవ్ చేయాలి. ఎవరు తీసుకోలేదండి, రాయల్ అనే పేరుతో ఎవరు తీసుకోలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు. ఓకే, ఇలా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ సంబంధించిన ఒక బాక్స్ అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే షార్ట్ డిస్క్రిప్షన్ మనది ఓన్ రాయాలి. క్రియేట్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే డిఫైన్ కంపెనీ కదా, ఫస్ట్ మనం చేసేది డిఫైన్ కంపెనీ రాయల్, సేవ్ చేయండి. చూడండి మనది వచ్చింది. ఇప్పుడు ముందు ప్రాఫిట్ సెంటర్ ఉంది ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్లో, అది వెళ్ళి మన డిఫైన్ కంపెనీ ఫర్ రాయల్ ఉందిగా, అది వచ్చింది. ఓకే ఇవ్వండి. ఇప్పటికి ఒక కాన్ఫిగరేషన్ కంప్లీట్. చూడండి డేటా వాజ్ సేవ్డ్. ఇప్పుడు ఇది మీరు రాసుకోవాలి, గుర్తుండవు. నాకంటే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి మాకు గుర్తుంటాయి, మీకు గుర్తుండవు ఫస్ట్ టైం చేసేప్పుడు. కాబట్టి ఇలా ఎక్సెల్లో మీరు డేటా మెయింటైన్ చేసి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చారు ఇక్కడ, రాయల్ అని ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. అదే పీడిఎఫ్లో చూడండి. ఇప్పుడు ఇదే కదా మనం చేసింది, నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి నెక్స్ట్ ఏముంది, కంపెనీ కోడ్ OX02. డైరెక్ట్ టీ కోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎస్ఏపి రెఫరెన్స్ ద్వారా వెళ్ళచ్చు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసాం, దాని కింద ఇప్పుడు ఏం చేయాలి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు చూడండి మనం చేసిన కంపెనీ ఇక్కడే ఉంది, చూసుకోవచ్చు బ్యాక్. ఓకే, ఇప్పుడు డిఫైన్ కంపెనీ అయిపోయింది కదా, దాని కిందనే ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ ఆర్ కంపెనీ కోడ్, అదే కదా ఇక్కడ ఉంది పీడిఎఫ్లో. ఇక్కడ ఏ క్రియేట్, ఎడిట్, డిలీట్ ఏ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎడిట్ కంపెనీ కోడ్ ఉందో దీన్ని 2 times ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ సమ్ టైమ్స్ ద డేటా ఈజ్ లాక్డ్ బై యూజర్. ఓకే, ఇలా అంటే మనలాగా ఎవడో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే /n SM12 వెళ్ళాలి. SM12 వెళ్ళిపోతే మనకులాగా మనం చేసేటప్పుడు ఏరవాడు చేస్తాను అనుకోకడ ఇక్కడ లాక్ పడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు SM12 వెళ్ళి మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, అది తీసేసేసి లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎవడో చేస్తున్నాడు, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. సెలెక్ట్ ఆల్ ఇవ్వండి. సెలెక్ట్ ఆల్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఇవ్వాలి. డిలీట్ సర్వర్ కదా, మనలాగా చాలామంది చేస్తూ ఉంటారు. రిఫ్రెష్. ఓకే, /n ఇచ్చేసి బ్యాక్ రావాలి. /n బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్, ఎడిట్, కాపీ ఆర్ డిలీట్, కంపెనీ కోడ్, ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు రాయల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ రాయల్ కింద సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా టెలికామ్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా స్టీల్ ఉంటుంది, టాటా రోడ్స్ ఉంటాయి. ఇలా రకరకాల కంపెనీ కోడ్లు చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అలా రాయల్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దాంట్లో సపరేట్గా కంపెనీ కోడ్ ఏంటి అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు బుల్లెట్ అని పెట్టుకుంటామా, పెట్టుకో. లేదు దీనికి కూడా షార్ట్కట్లో బుల్లెట్, నేను కంపెనీ కోడ్ వచ్చేసి బుల్లెట్ అని పెడుతున్నాను. ఓకేనా, బుల్లెట్ 4 letters తీసుకుంటుంది. ఓకేనా, 4 letters తీసుకుంటుంది. BULE లేదంటే BLET రాస్తా, BLET. ఓకేనా, లేదంటే BULT రాస్తా. ఓకే, ఇది కూడా యూనిక్ నేమ్ ఉండాలా. దీని సేమ్ పేరు ఎవరైనా తీసుకున్నాను అనుకో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. బుల్లెట్ కదా, BULT అని తీసుకున్నా.
ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్. ఇప్పుడు రాయల్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకున్నాం, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, ఇక్కడ నువ్వు వేరే కంపెనీ కోడ్ పెట్టుకుంటావో పెట్టుకోవచ్చు, లేదు అదే పేరు పెట్టుకుంటానో పెట్టుకోవచ్చు, రాయల్ ప్రైవేట్ లిమిటెడే, ప్రాబ్లం లేదు. ఓకే, సో కంపెనీ కోడ్ వచ్చేసి బియుఎల్టీ, బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాయల్, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్. కంట్రీ ఎన్, కరెన్సీ ఏఎన్ఆర్, ఇంగ్లీష్. సో సేవ్ చేయండి. ఇలా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రాయల్ టీవీ ఎల్టీడీ, స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్. సార్ రాయల్లో ఎల్ పెట్టలేదు సార్. ఏమో రాయల్లో ఎల్ పెట్టలేదు ఏం కదా సార్. కంట్రీ రీజన్. హైదరాబాద్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే 01, అదే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ 36 వచ్చి ఉంటుంది. కొంచెం కిందికి రాండి. తెలంగాణ 36 రీజన్, పిఓ బాక్స్. ఇవన్నీ మీరు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత వాళ్ళే చెప్తారు, అన్నీ ఫిల్ చేసుకోవాలి. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఓకే, సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో వాటి మీదనే సేవ్ చేయొచ్చు. లేదు దీనికి సపరేట్గా మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయాలంటే మళ్ళీ క్రియేట్ రిక్వెస్ట్లోకి వెళ్ళి జనరేట్ చేసుకోవాలి. ఏమిచ్చాడు, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ కదా, అది ఇచ్చుకోవాలి. సేవ్ చేయండి. చూడండి షార్ట్ డిస్క్రిప్షన్ మారిపోయింది, సేవ్ చేయండి. అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ డేటా వాజ్ సేవ్డ్, 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ రాసుకోండి, బుల్లెట్ బియుఎల్టీ, ఇవి 2 లాస్ట్ వరకు ఉపయోగపడతాయి, కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయేంత వరకు. నెక్స్ట్, ఇప్పుడు కంపెనీ కోడ్ క్రియేషన్ చేశారు కదా, ఆ కంపెనీ కోడ్ అనేది ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రాయల్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, రిలయన్స్ ఒక కంపెనీ ఉంది, టాటా ఒకటి ఉంది. ఆ మూడిట్లో నువ్వు నీ కంపెనీ కోడ్ ఏ దానికి సంబంధించింది అనేది అన్నప్పుడు దాన్ని అసైన్ చేయాలి పలానా దానికి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే అసైన్ చేస్తాం. చూడండి, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిపోయింది కదా, కంపెనీ కోడ్ అయింది కదా. నెక్స్ట్ ఏముంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. అన్నీ అక్కడే పక్క పక్కనే ఉంటాయి, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ ఇంటూ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అకౌంటింగ్ తీసేయాలి. ఓకే, ఇది ఉంది కదా డెల్టా లాగా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్లోకి వెళ్ళిన తర్వాత దాని కింద అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది. దీంట్లో ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. దాని గురించి వివరణ కావాలంటే ఈ సెట్స్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే దాని ఇన్ఫర్మేషన్ ఇక్కడ షో చేస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, జస్ట్ అసైన్ చేయాలి అంతే, ఏం చేసి ఉండదు ఇక్కడ. అసైన్ కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ పొజిషన్ అనే ఆప్షన్ ఉంటుంది, పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్, ఇప్పుడు నువ్వు కంపెనీ కోడ్ ఏం చేసావు, బియుఎల్టీ కదా, బియుఎల్టీ బుల్లెట్. ఓకే, అది ఇవ్వాలి ఇక్కడ, బియుఎల్టీ. ఓకే ఇవ్వండి, నీ కంపెనీ కోడ్ ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. వచ్చిందా, బియుఎల్టీ హైదరాబాద్. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం చేసాం మనం, పైన రాయల్ అని చేసాం కదా, ఆ రాయల్ కంపెనీకి బియుఎల్టీ అనే కంపెనీ కోడ్ అసైన్ చేస్తున్నావు, అంటే నువ్వు ఆ కంపెనీ కింద ఉన్నావు అని అర్థం. రాయల్
జస్ట్ టైప్ చేయండి, వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు సేవ్ చేయాలి. దీన్ని కూడా షార్ట్ డిస్క్రిప్షన్ రాయొచ్చు. ఇక్కడ ఏముంది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇక్కడ వచ్చేసి ఫర్ రాయల్, అక్కడికి 3 కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏముంది, బిజినెస్ ఏరియాస్. నీ కంపెనీ కోడ్కి ఇప్పుడు హైదరాబాద్ కదా నీ కంపెనీ కోడ్, అక్కడ నీకు ఎన్ని బిజినెస్ ఏరియా ఎన్ని ఉన్నాయి, అమీర్పేట్, మైత్రివనం, ఓకేనా. సో తర్వాత ఫిలిం నగర్, ఓకే, శంషాబాద్, ఇలా రకరకాల బిజినెస్ ఏరియాస్ ఉంటాయి నీకు. ఓకే, లైక్ బ్రాంచ్ టైప్ వస్తుంది. బిజినెస్ ఏరియాస్. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫైనాన్షియల్ లైక్ అసైన్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉందో అది బ్యాక్ వచ్చేయాలి. అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఏరియాస్. నీకు దాని గురించి వివరణ కావాలంటే దీనికి క్లిక్ చేయండి. ఇక్కడ బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీ ఓపిక ఉంటే చదువుకోవచ్చు. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో ఉప్పల్ స్టేడియం హైదరాబాద్, ఇక్కడ కొన్ని ఉంటాయి, డెవలప్మెంట్ ఏరియా, లేదంటే శ్రీనూర్ టెక్ హైదరాబాద్, ఇలా వాళ్ళు కొన్ని ఇచ్చుకున్నారు. ఎక్కడెక్కడ బిజినెస్ ఏరియాలు ఉంటే అక్కడ మీరు కూడా ఓన్గా క్రియేషన్ చేసుకోవచ్చు, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది కంపెనీ బుల్లెట్ కాబట్టి BULT 4 లెటర్స్ తీసుకుంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ కదా, ROY1 అని పెట్టాను. బిజినెస్ ఏరియా అమీర్పేట్. అమీర్పేట్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది, రాయల్ 2. బిజినెస్ ఏరియా ఫర్ మైత్రివనం, రాయ్ 3. బిజినెస్ ఏరియా ఫర్ ఫిల్మ్ నగర్. ఇలా 3 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి. సేవ్ చేసుకోండి. క్రియేట్ షార్ట్ డిస్క్రిప్షన్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, బిజినెస్ ఏరియాస్ కూడా క్రియేషన్ చేసాం. చూడండి, పీడిఎఫ్లో చూడండి కావాలంటే. అసైన్మెంట్ అయిపోయింది. ఇలా బిజినెస్ ఏరియాస్ కూడా చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, బిజినెస్ ఏరియా అన్నిటిని కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేయాలి. 3 కలిపి ఒకటి. బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ చూడండి కిందనే మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. సో ఒకసారి మీకు ఎక్సెల్ కూడా చూడండి, మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. న్యూ ఎంట్రీస్, దీనికి వచ్చేసి BULT అని ఇస్తున్నాను. మీరు ఏమేమి రాశారు ఇక్కడ రాసుకోండి, గుర్తుండాలి కదా. రాయ్ 1, రాయ్ 2, రాయ్ 3. ఇక్కడ వచ్చేసి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. సేవ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. సేవ్. సో అది కూడా అక్కడ రాసుకోండి. ప్రతిదీ మీరు రాసుకోవాలి గుర్తుండడం కోసం. మీకు ఒకటే గుర్తుంటే ఒకటే అన్నిటికీ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. గుర్తుండే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు
బిజినెస్ ఏరియాస్ అన్నిటి కలిపి కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఒకటి క్రియేట్ చేస్తాం. అదే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్కి అసైన్ చేయాలి, ఏ దానికి ఏది సంబంధించింది అనేసి. అసైన్ చేయాలంటే మళ్ళీ అసైన్మెంట్లోకి వెళ్ళాలి. బ్యాక్ డెఫినేషన్లోకి వెళ్ళండి, దాని కింద అసైన్మెంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సెలక్షన్. పొజిషన్లోకి వెళ్ళండి. అసైన్ అంటే ఏం లేదు, పొజిషన్లోకి వెళ్ళాలి అంతే. ఓకే, నీ బిజినెస్ ఏరియా ఏముంది, ఫస్ట్ ఏం క్రియేషన్ చేసావు, ఇక్కడ రాయ్ 1 అని చేసావు కదా, అది అక్కడ టైప్ చేయండి, రాయ్ 1 అంటారు. చూడండి మీ 3 వచ్చినాయి, అమీర్పేట, మైత్రివనం, ఫిలిం నగర్. కన్సల్టేషన్ ఏరియా మీరు ఏం చేశారు, ఇక్కడ బియూఎల్టీ కదా, ఇదే కదా ఇచ్చింది మీరు, అది అక్కడ టైప్ చేయాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్లో మనకి ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సేవ్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ లేదంటే క్రియేట్ రిక్వెస్ట్ ఇక్కడ టైప్ చేయాలి. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. నెక్స్ట్ డిఫైన్ ఫంక్షనల్ ఏరియా, అంటే కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ని మనం క్రియేషన్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చేయండి, అసైన్మెంట్ తీసేయండి, డెఫినేషన్లోకి వెళ్ళండి. డెఫినేషన్లో ఇక్కడ చూడండి మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా సెలెక్షన్ చేయండి, న్యూ అడ్రస్. ఓకే, ఎఫ్ఎం ఏరియా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. ఇక్కడ ఫంక్షనల్ కదా, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఏమంటుంది ఇక్కడ, దిస్ వ్యూ ఈజ్ అబ్సల్యూట్ యూజ్ ట్రాన్సాక్షన్. ఇది మాన్యువల్గా వెలిగితే తీసుకోదు, డైరెక్ట్గా FM_function ఈ టీ కోడ్ యూజ్ చేస్తేనే తీసుకుంటుంది. కాబట్టి దీని నుంచి ఫస్ట్ మనం బ్యాక్ రావాలి. లేదు సార్ ఇది ఇలాగా ఉండాలి, వేరే స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి న్యూ GUI విండో, అంటే ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, మరొక స్క్రీన్ తీసుకోవచ్చు. వచ్చిందా మరొక స్క్రీన్, ఇక్కడ ఇవ్వాలి FM_function. డైరెక్ట్గా మనకి ఫంక్షనల్ ఏరియాకి తీసుకొస్తుంది. ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ డిపార్ట్మెంట్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, HR. సేమ్ పేర్లు ఇచ్చామంటే మనకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తుంటారు, కాబట్టి సేమ్ పేరు మనం ఇవ్వకూడదు, యూనిక్ పేరు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, చూడండి ఎంతో మంది తీసుకున్నారు, చూడండి ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొన్ని వేల మంది తీసుకున్నారు. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ G తీసేస్తా, G తీసి 1 పెడతా, ఒక్క అక్షరం అన్నా మారకపోతే తీసుకోదు. ఇక్కడ క్రియేట్ దీన్ని సెలెక్ట్ చేయండి, అప్పుడు ఇవన్నీ హైలైట్ అవుతాయి కింద, లేకపోతే హైలైట్ అవ్వవు. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, వ్యాలిడ్ ఫ్రమ్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి 01.04/2024, 31/3/25, ఇక్కడ 31/3/25. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు ఫంక్షనల్ ఏరియాకు. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, ఫంక్షనల్ ఏరియాకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా అంటే అవ్వదు అని చెప్పాలి. అవుతుందని అనుకో ఫేక్ అని తెలిసిపోతుంది, దీనికి అవ్వదు. చూడండి జస్ట్ ఇక్కడ ఫంక్షనల్ ఏరియా మ్యానుఫ్యాక్చరింగ్ 1 హ్యాస్ బీన్ సేవ్డ్ అంతే, దీనికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. సేల్స్ అంటే చాలామంది తీసుకుంటారు అదే పేరుతో. చూడండి సేల్ అంటే కొన్ని వేల మంది తీసుకున్నారు, యూనిక్గా తీసుకోవాలి మనం. సేల్ 001 పెట్టాలా, అది ఎవరు తీసుకోలేదు. ఎస్కేప్, క్రియేట్ ప్లస్ సేల్స్, వ్యాలిడ్ ఫ్రమ్
చూడండి. ఓకే, 2 డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏముంది ఇక్కడ? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. చాలా మంది తీసుకున్నారు కదా, 001 అని పెట్టండి, యూనిక్గా ఉండాలి. వ్యాలిడిటీ పీరియడ్ సేవ్. ఇలా 3 డిపార్ట్మెంట్లు ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలి, ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలి. ఓకే, వీటికి రాయాల్సిన అవసరం ఏం లేదు, ఫంక్షనల్ ఏరియాస్కి, డోంట్ వరీ. నెక్స్ట్ ఎఫ్ఎం ఏరియా, మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా అంటే మనకి డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ స్క్రీన్ ఇలాగే పెట్టండి, వేరే స్క్రీన్ ఉంది కదా అలాగే మనం ఓపెన్ చేసి పెట్టాం కదా, ఆ స్క్రీన్లోకి రండి. ఓకే, మల్టిపుల్ స్క్రీన్స్ మెయింటైన్ చేయొచ్చు దీంట్లో. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఎఫ్ఎం ఏరియా, ఇక్కడ చూడండి. సో ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వాటన్నిటికీ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. 3 డిజిట్స్తో రాయ్ 1, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రాయ్ 2, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, రాయ్ 3, సేల్స్ డిపార్ట్మెంట్. చేయండి, క్రియేట్ రిక్వెస్ట్, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, సేవ్. ఓకే, ఇప్పుడు ఇదే ఫైనాన్స్ ఏరియా మనము కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి, కంపెనీకి అసైన్ చేయాలి. అసైన్మెంట్ అంటే డెఫినేషన్ కాడికి వచ్చేసి దాని కింద అసైన్మెంట్, ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. అసైన్మెంట్ అంటేనే మీరు జస్ట్ పొజిషన్లోకి తీసుకోవాలంతే, పొజిషన్. కంపెనీ కోడ్ ఏముంది, BULT, ఇక్కడ నువ్వు అసైన్ చేయాలి, ఇక్కడ ప్రతిదీ రాసుకోవాలి. రాయ్ 1, రాయ్ 2, రాయ్ 3. ఇప్పుడు అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, రాయ్ 1 అనేది అసైన్ చేయాలి అక్కడ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, టెక్స్ట్ ఏం అవసరం లేదు, సేవ్ చేయండి. సేవ్, బ్యాక్. అసైన్మెంట్ అయిపోయిందా, మళ్ళీ డెఫినేషన్లోకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏ కస్టమర్కి మనం ఎంత లిమిట్ ఇవ్వాలి, ఏ కస్టమర్కి మనం ఎంత లిమిట్ ఇవ్వాలి అనేది అనమాట. ఏరియా వైజ్ తీసుకోవచ్చు, మనం డిపార్ట్మెంట్ వైజ్ అయినా తీసుకోవచ్చు. ప్రతి దానికి స్క్రీన్ షాట్ ఇచ్చి ఉంటాను ఎలా చేయాలనేసి. లిమిట్ ఎంత ఇవ్వాలి కస్టమర్కి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, న్యూ ఎంట్రీస్, BULT, INR 9 9s ఇవ్వండి, 9 9s, సేవ్ చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పక్కన డిస్క్రిప్షన్ రాయాలి, బ్యాక్ రండి, ఇక్కడ రాయాలి క్రెడిట్ కంట్రోల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ రాయల్.
సేవ్. ఇదే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం ఏం చేయాలి, అసైన్ చేయాలి. అసైన్ అంటే డెఫినేషన్ వెళ్ళిపోయి అసైన్మెంట్లో ఇక్కడ ఇవ్వాలి. అసైన్ అంటేనే జస్ట్ పొజిషన్ ఎనఫ్. BULT ఇక్కడ ఇవ్వాలి. BULT సేవ్. ఇంతవరకు మెయిన్ సెగ్మెంట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, నో నీడ్. బ్యాక్, అసైన్మెంట్, డెఫినేషన్ ఇక్కడే ఉంటుంది సెగ్మెంట్. ఇవి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్కి చేస్తాం. చూడండి, శాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్ వాటికి చేస్తాం. చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, నో నీడ్. జస్ట్ ఇక్కడ రాయ్ పన్, salaries, right to rent. ఇలా అమ్మా, ఇది మొదటి కాన్ఫిగరేషన్. మొదటి కాన్ఫిగరేషన్లో మనం ఏం చేస్తున్నామంటే, అసలు ఒక క్లయింట్ బిజినెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్ బిజినెస్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, అతనికి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశారు, అతనికి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, సో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి లిమిట్ ఎంతవరకు ఇవ్వాలి అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో మొదటగా మనం చేసే పని. ఓకే, సో ఇప్పుడు మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళి చేసాం. ఇప్పుడు నువ్వు చేసింటన్ని మళ్ళీ చూడాలి అనుకుంటే వాటన్నిటిని మళ్ళీ చూడొచ్చు. సో డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించి పొజిషన్స్లోకి వెళ్ళి మనం చేసింటన్ని చూడొచ్చు. కావాలంటే చూడండి, OX15 డైరెక్ట్గా టీ కోడ్ ఉపయోగిస్తాను. ఇప్పుడు నేను టోటల్గా /n ఇచ్చేసి నేను స్టార్టింగ్ పేజ్కి వచ్చేసా, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చా. ఇప్పుడు నేను చేసింటన్ని చెక్ చేయాలనుకోండి, సో ఇప్పుడు డైరెక్ట్గా టీ కోడ్స్ ఉపయోగించి చూస్తాను. చూడండి, OX15 కదా, OX15 అది స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా ఏదైనా ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నేను చేసింది చూడాలంటే కింద పొజిషన్, కంపెనీ కోడ్ ఏం చేశాను, నేను కంపెనీ ఏం చేశాను, రాయల్, ఎంటర్ ఇవ్వండి. వచ్చింది ఇక్కడ రాయల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, /n ఇచ్చేసి నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, OX02, అది అక్కడ టైప్ చేయాలి. యాప్ ఇవ్వకూడదు, OX02 ఎంటర్. డైరెక్ట్గా కంపెనీ కోడ్లోకి వచ్చింది చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ కంపెనీ కోడ్ యూజ్ చేయాలి మనం, BULT కదా, బుల్లెట్, BULT అక్కడ ఇవ్వాలి. మనం చేస్తుంది ఇక్కడ BULT రాయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. మళ్ళీ ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చి నెక్స్ట్ టీ కోడ్ ఏముంది, OX16లోకి వెళ్ళాలి. OX16 అసైన్ కదా నువ్వు చేసావు. ఏం అసైన్ చేసావు, కంపెనీ కోడ్ అసైన్ చేసావు. ఆ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వండి, BULT ఎంటర్. ఉందా ఇక్కడ రాయల్ అని, ఓకే. నెక్స్ట్ OX03 బిజినెస్ ఏరియాస్ /n OX03 పొజిషన్, అన్ని పొజిషన్లోనే ఉంటాయి. మనం చేసింది అన్ని చెక్ చేయాలంటే పొజిషన్ ఏం పెట్టాం, రాయ్ 1 కదా, ఉన్నాయా, అమీర్పేట్, మైత్రివనం, ఫిలిం నగర్. నెక్స్ట్ OCC1 కన్సల్టేషన్ /n OCC1 పొజిషన్
కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏం పెట్టాం మనం? బియుఎల్టీనేనా? బియుఎల్టీ. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ OBB6 /n OBB6 పొజిషన్ బిజినెస్ ఏరియా ఏం పెట్టాం మనం? రాయ్ 1 కదా, రాయ్ 1 ఉన్నాయి ఇక్కడ. బియుఎల్టీ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకు అసైన్ చేసాం. నెక్స్ట్ FM ఫంక్షన్ ఇది చూడలేము. నెక్స్ట్ OF01 /n OF01 కిందికి వచ్చేయండి. పొజిషన్ FM ఏరియా ఏం క్రియేట్ చేసాం? రాయ్ 1 కదా. ఉన్నాయి ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ OF18 అసైన్ చేసాం కదా, /n OF18 పొజిషన్. కంపెనీ కోడ్ ఏముంది? BULT ఉందా? రాయ్ 1 అని ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం చేసాం ఇక్కడ మనం? BULTని కదా, రాసుకోండి ఇక్కడ మర్చిపోతారు. కంట్రోల్ ఎస్ సేవ్ OB45 /n OB45 పొజిషన్ BULT ఉంది ఇక్కడ /n. నెక్స్ట్ ఏముంది? OB38 ఇలా అమ్మా. ఈ విధంగా డైరెక్ట్గా టీ కోర్స్ను కూడా మనం యూజ్ చేయొచ్చు. టీ కోర్స్ని మనం చూడాలి అనుకున్నాం అనుకోండి, SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. వీటికి సంబంధించిన టీ కోర్సు చూడాలంటే యూటిలిటీస్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ వెళ్ళామంటే మనకు వీటికి సంబంధించిన టీ కోడ్స్ అన్నీ ఇక్కడే కనపడతాయి. చూడండి, OX15 OB45 అని, సో తర్వాత OX02 OX03 అన్నీ ఇక్కడే కనపడతాయి. ఓకే, సో ఇది మా ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ SAPలో ఫస్ట్ కాన్ఫిగరేషన్. ప్రపంచంలో మీరు ఏ ఆన్సైట్కి వెళ్ళినా ఫస్ట్ చేయాల్సిన పనులు ఇవన్నీ చేయాలి. మీరు ప్రతి కంపెనీలో చేయాల్సిందే. నేను చేయను అనేదానికి కుదరదు, ప్రతి కంపెనీలో చేయాల్సిందనమాట. ఒక 3 కాన్ఫిగరేషన్లు కన్ఫామ్గా చేయాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 కంపల్సరీగా చేయాలి ఎక్కడైనా కూడా. అవి 3 చేయకుండా ఏ వర్క్ ముందుకు పోదు. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? యా. సో ఎవరికైతే నెంబర్ ఇచ్చి ఉంటానో వారికి ఆయన కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ, బాయ్. నేను PDF గ్రూప్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. వీడియోని 1-2 సార్లు చూడండి. నిదానంగా ప్రతిదీ కూడా ఎక్సెల్ అని ఎలా రాసుకుని అలా రాసుకోండి. లేదంటే పెన్ను పేపర్ తీసుకొని బుక్లో రాసుకోండి. ఈ టర్మినాలజీ మీరు 1-2 సార్లు బై హ్యాండ్తో రాస్తేనే బెటర్, నాకు తెలిసినంత వరకు. ఓకే, డన్, బాయ్. హలో, యా, చెప్పండి. సార్ ఇందాక మీరు టీ కోర్స్ OX3 ఎట్లా పెట్టారు? అవి ఫిక్సా సార్, లేకుంటే ఏదైనా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసినప్పుడు చేంజ్ అవుతుంటాయి? అవే ఫిక్స్డ్, చేంజ్ అవ్వవు. చేంజ్ అవ్వదు సార్? కాదు. యా, డన్ గైస్, బాయ్.